Hello, dear students. I am Chandrasekhar, your English teacher, and this is CS English. After watching this video, you will be able to write a perfect letter to the editor in your examination. వీడియోలో మీకు స్పూన్ ఫీడింగ్ లాగా లెటర్ టు ద ఎడిటర్ ఎలా రాయాలో మీకు క్లియర్గా చెప్తాను. ఈ లెటర్ ఏంటి? వాటర్ క్రైసిస్ ప్రివైల్స్ ఎవ్రీవేర్ అండ్ వాటర్ రిసోర్సెస్ drastically plunged down. There are several reasons for this. Indiscriminate wastage of water resources, large-scale deforestation, and environmental pollution are responsible for this. If it continues, there will be water scarcity for future generation. Write a letter to the editor of the newspaper requesting him to highlight this issue and raise a slogan, "Save the water," through the columns of the newspaper. ఈ క్వశ్చన్లో వాటర్ క్రైసిస్ ఎవ్రీవేర్ ఉంది, వాటర్ రిసోర్సెస్ డ్రాస్టికల్గా తగ్గిపోతున్నాయి, సెవరల్ రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్లో ముఖ్యమైనవి ఏంటంటే ఇండిస్క్రిమినేట్ వేస్టేజ్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, లార్జ్ స్కేల్ డిఫారెస్టేషను అండ్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషను దీనికి రెస్పాన్సిబుల్. ఇఫ్ ఇట్ కంటిన్యూస్ దెర్ విల్ బి వాటర్ స్కేర్సిటీ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్. దీన్ని ఒక ఎడిటర్కి ఉత్తరం రాయాలి, దాన్ని పబ్లిష్ చేయమని. ఎందుకు పబ్లిష్ చేయాలి? ఎడిటర్కి ఉత్తరం రాస్తే ఎడిటర్ వచ్చి సాల్వ్ చేస్తాడా? చేయడు. అది పబ్లిష్ చేస్తాడు. ఆ విషయాన్ని ప్రజలందరికీ తెలిసేటట్టు చేస్తాడు. అవేర్నెస్ క్రియేట్ చేస్తాడు. అవేర్నెస్ క్రియేట్ అయితే ప్రాబ్లం సొల్యూషన్కి ప్రజలు వర్క్ చేస్తారు అని దీని ఉద్దేశం. అంటే ఈ ప్రాబ్లమ్ని ఎడిటర్కి మనం రాయగలగాలి. దాన్ని సింపుల్ ఇంగ్లీష్లో రాస్తాము. ఫస్ట్ ఏంటంటే ఈ క్వశ్చన్ నేను చదివాను కదా, మీరు చదువుతూ కూడా అలానే అర్థం చేసుకోవాలి. అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి? వాటర్ క్రైసిస్. అసలు రీజన్స్ ఏంటి? 3 రీజన్స్ కూడా అక్కడే ఇచ్చాడు. వేస్టేజ్ ఆఫ్ వాటరు, డిఫారెస్టేషను, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అని. ఆ 3 రీజన్స్ అర్థం చేసుకుంటూ ఆ 3 రీజన్స్ ఆ లెటర్లో ఉండేటట్టు చేయాలి. చేసిన తర్వాత దీన్ని హైలైట్ చేయండి, ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయండి అని సింపుల్ ఇంగ్లీష్లో ఎడిటర్కి రాయాలి. తర్వాత రైజ్ ద స్లోగన్, స్ప్రెడ్ ద స్లోగన్, గివ్ ద స్లోగన్, రైట్ ద స్లోగన్. ఏది రాసినా పర్వాలేదు, సేవ్ వాటర్ అనేది మనం ఎడిటర్కి చెప్పగలగాలన్నమాట. ఇది ఫార్మట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద లెటర్. ఇది బాడీ ఆఫ్ ద లెటర్. ఓకే, అయితే ఫస్ట్ ఏం చేయాలి? ఫ్రమ్ అడ్రస్ రాయాలి. తర్వాత ఏం రాయాలి? డేట్ రాయాలి. నెక్స్ట్ టు అడ్రస్ రాయాలి. సబ్జెక్ట్ ఏంటో రాయాలి. సల్యుటేషన్ రాయాలి. తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ మినిమం 3 పారాగ్రాఫ్స్ రాయాలి. క్లోజింగ్ రాయాలి, సిగ్నేచర్ రాయాలి. ఇది ప్రాసెస్. ఇఫ్ ద ఫార్మట్ ఈజ్ కరెక్ట్, half the marks are already secured. The format, not the body of the letter. If the body of the letter is correct, you will get full marks. ఫస్ట్ ఒక అడ్రస్ రాస్తాము. ఏంటంటే ఫ్రమ్ శేఖర్, క్లాస్ 10, జెడ్పీ హై స్కూల్, భోగాపురం. జనరల్గా ఎగ్జామినేషన్లో రియల్ అడ్రస్ అనేది రాయకూడదు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఇంతకుముందు అయితే ఏం జరిగేది? రైట్ సైడు, లెఫ్ట్ సైడు అని ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఏం చేస్తుంటే ఈమెయిల్ పాపులర్ అవ్వడం వలన కంప్లీట్గా అన్నీ కూడా లెఫ్ట్ సైడే వచ్చేస్తున్నాయి అన్నమాట. ఆ లెఫ్ట్ సైడ్ రాసినా మార్క్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ ఏం రాయాలి? ఫ్రమ్ అడ్రస్ రాయాలి. తర్వాత డేట్ రాసాము. తర్వాత
టు ద ఎడిటర్ ద హిందూ హైదరాబాద్ రాసాం. రాసిన తర్వాత సబ్జెక్ట్ రాస్తాము. అసలు దానిలో మెయిన్ పాయింట్ ఏంటి? హైలైట్ ద ఇష్యూ. రిక్వెస్ట్ టు హైలైట్ ద ఇష్యూ ఆఫ్ వాటర్ క్రైసిస్, లేకపోతే రిక్వెస్ట్ హైలైటింగ్ వాటర్ క్రైసిస్ అని రాసినా ఒకటే. రిక్వెస్ట్ టు హైలైట్ ద ఇష్యూ ఆఫ్ వాటర్ క్రైసిస్ అని రాస్తే ఇది కరెక్ట్ సెంటెన్స్ అనమాట. నెక్స్ట్, బాడీ ఆఫ్ ద లెటర్ ఎలా రాయాలి? బాడీ ఆఫ్ ద లెటర్ అనేది సింపుల్ ఇంగ్లీష్లో రాయగలగాలి. సింపుల్ ఇంగ్లీష్ ఏంటి? ఫస్ట్ సెంటెన్సు, వాటర్ క్రైసిస్ ఈజ్ ఎ సీరియస్ ప్రాబ్లం టుడే. వాటర్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సీరియస్ నౌ. దేర్ ఈజ్ ఎ సీరియస్ వాటర్ షార్టేజ్ టుడే. వాటర్ క్రైసిస్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ కంట్రీ. చూసారా, 4 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ మీకు చెప్పాను. దానిలో ఒక సెంటెన్స్ ఏం రాస్తాము? వాటర్ క్రైసిస్ ఈజ్ ఎ సీరియస్ ప్రాబ్లం టుడే. ఇంకా సెకండ్ సెంటెన్స్ ఏం రాస్తాము? వాటర్ ఈజ్ బికమింగ్ లెస్ ఎవ్రీవేర్ అండ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ మెనీ డిఫికల్టీస్. వాటర్ ఈజ్ బికమింగ్ లెస్, సింపుల్ ఇంగ్లీషే కదా, ఎవ్రీవేర్ అండ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ మెనీ డిఫికల్టీస్. సెకండ్ సెంటెన్స్. ఇంకా అది మీకు పెద్ద కష్టం అయిపోయింది అనుకోండి, వాటర్ ఈజ్ రెడ్యూసింగ్ ఎవ్రీవేర్, వాటర్ ఈజ్ లెస్ ఎవ్రీవేర్, పీపుల్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ వాటర్ and low level of water. There is less water in many places. ఏ సెంటెన్స్ రాసినా పర్వాలేదు. వాటర్ ఈజ్ బికమింగ్ లెస్ ఎవ్రీవేర్ అండ్ పీపుల్ ఆర్ ఫేసింగ్ మెనీ డిఫికల్టీస్. సింపుల్ సెంటెన్స్ అది. ఇంకా థర్డ్ సెంటెన్స్ ఏం రాస్తాము? వాటర్ రిసోర్సెస్ ఆర్ డిక్రీజింగ్ బికాజ్ ఆఫ్, అక్కడ 3 రీజన్స్ చెప్పాం కదా, ఆ 3 రీజన్స్ ఆ పారాగ్రాఫ్లోని అలా రాసేసినా పర్వాలేదు. బికాజ్ ఆఫ్ వేస్టింగ్ వాటర్, కటింగ్ డౌన్ ట్రీస్, డిఫారెస్టేషన్ అన్నాం కదా, కటింగ్ డౌన్ ట్రీస్ అది తెలియకపోతే బికాజ్ ఆఫ్ డిఫారెస్టేషన్ అండ్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అని రాస్తాం. ఇంకా సింపుల్గా రాయాలనుకోండి, వాటర్ ఈజ్ వేస్టెడ్ అండ్ ట్రీస్ ఆర్ కట్ డౌన్. పొల్యూషన్ అండ్ డిఫారెస్టేషన్ ఆర్ రెడ్యూసింగ్ వాటర్ రిసోర్సెస్. వేస్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ పొల్యూషన్ కాజెస్ వాటర్ ప్రాబ్లం. ఎలా రాసినా పర్లేదు. ఇంకా నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి? ఇఫ్ దిస్ కంటిన్యూస్ దేర్ విల్ బి నో సఫిషియంట్ వాటర్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్. అండ్ లాస్ట్ సెంటెన్స్ ఇచ్చాడు కదా, ఫ్యూచర్ జనరేషన్ విల్ ఫేస్ వాటర్ షార్టేజ్. ఫ్యూచర్ జనరేషన్ విల్ ఫేస్ ప్రాబ్లమ్ ఆఫ్ వాటర్ షార్టేజ్. ఫ్యూచర్ జనరేషన్ విల్ ఫేస్ వాటర్ ప్రాబ్లమ్. దేర్ విల్ బి లెస్ వాటర్ ఇన్ ద ఫ్యూచర్. లెస్ వాటర్ అనే పదం వాడుకున్నాం కదా. Our children may suffer due to lack of water. Our future generation will suffer due to lack of water. ఇంకా నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి? పబ్లిష్ చేయమని రాయాలి. ఐ రిక్వెస్ట్ యూ టు హైలైట్ దిస్ ప్రాబ్లమ్, దిస్ ఇష్యూ ఇన్ యువర్ న్యూస్ పేపర్ అండ్ క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్. పెద్ద సెంటెన్స్ అయిపోయింది అనుకోండి. ప్లీజ్ పబ్లిష్ దిస్ ఇష్యూ ఇన్ యువర్ పేపర్, ఇన్ యువర్ న్యూస్ పేపర్. Kindly publish this problem in your newspaper. I request you to create awareness by publishing this news in newspaper, in your newspaper అని రాస్తాం. లాస్ట్లో స్లోగన్ స్ప్రెడ్ చేయమని చెప్పాం కదా. ప్లీజ్ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు సేవ్ వాటర్. స్ప్రెడ్ ద స్లోగన్, సేవ్ వాటర్, సేవ్ లైఫ్. కైండ్లీ ఆస్క్ పీపుల్ టు సేవ్ వాటర్. లేకపోతే ప్లీజ్ స్ప్రెడ్ ద మెసేజ్ అని రాసి సేవ్ వాటర్. ఎంకరేజ్ ద పబ్లిక్ టు ప్రొటెక్ట్ వాటర్ రిసోర్సెస్. ఏది రాసినా పర్వాలేదు. నేను చెప్పాను కదా, ఎన్ని సెంటెన్సెస్లో ఒక చిన్న లైన్ రాసేసినా సరిపోతుంది. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద బాడీ ఆఫ్ ద లెటర్ ఏం చేస్తాము? లాస్ట్లో థ్యాంకింగ్ యూ సార్, yours faithfully, Rakesh Ramesh. That's it. If you follow correct format, you'll get half marks. If you write the body of letter correctly, you'll get full marks, that is 10 marks. నెక్స్ట్ ఇంకొక లెటర్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు
బాయ్.